హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి కొనికల్ పెండులం. నాన్న ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ఆర్డర్లో రండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేసేద్దామా? రైట్ సార్, కొనికల్ పెండులం అని రాసిండ్రు, మాకు సింపుల్ పెండులం తెలుసు సార్. సరే, సింపుల్ పెండులం అంటే ఏంటి సార్? సింపుల్ పెండులం సింపుల్గా ఉంటుంది సార్, అంతేనా? అంతే, సింపుల్ పెండులం సింపుల్గా ఉంటుంది. ఎట్లా సార్? ఒక దారం తీసుకోవాలి, కింద ఒక బాల్ని కట్టేసేయాలి, అంతేనా? ఒక బాల్ని కట్టేసేయాలి, అయిపోయి సార్, దీన్నే సింపుల్ పెండులం అంటాం, అంతేనా కదా? వెరీ గుడ్, కరెక్ట్ మీరు అన్నది. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని పట్టుకొని ఇట్లా దూరం, దూరం తీసుకుపోయి వదిలిపెట్టేసేయాలి, అంతేనా? అనుకుంటే ఇటు వస్తుంది, అంతేనా కదా? మరి వీడిపోతుంది, దీన్నే సింపుల్ పెండులం అంటాం సార్. వెరీ గుడ్, ఇంతే. మరి కొనికల్ పెండులం ఏం సార్? కొనికల్ పెండులం కోన్ షేప్లో ఉంటుందా? మరి ఆల్మోస్ట్ సేమ్ అంతే, చూపిస్తా చూడండి. ఓకేనా? సో చెప్తా చూడండి. కొనికల్ పెండులం ఇట్ ఈజ్ సేమ్ యాజ్ సింపుల్ పెండులం. It is same as simple pendulum where the bob describe circular motion and thread describe cone. ఓకేనా? అర్థమైందా? It is same as simple pendulum where the bob describe the circular motion and the thread describe cone అన్నమాట. చూడండి, ఇప్పుడు చెప్తా. సో ఇది దారం అనుకుందాం, ఇక్కడ బాబ్ ఉంది, సరేనా? సో దీన్ని ఇట్లా దూరం తీసుకుపోయి వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? ఇట్లా 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 రొటేట్ అవుతుంది. సింపుల్ పెండులం కదా? రైట్, సేమ్ ఇది కూడా కొనికల్ పెండులం కూడా సింపుల్ పెండులం లాగానే ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాడు. అయితే దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం దూరం లాగి దీంట్లో కొట్టాలన్నట్టు. కొడితే ఏమవుతుంది? అని కూడా ఇట్లా తిరుగుతుంది కదా, అవునా కదా? వెరీ గుడ్. సో మీరు దారం కింద దారం తీసుకొని రాయి పెట్టేసి ఇట్లా ఇట్లా తిప్పుతారు చూడండి, సేమ్ దాన్నే కొనికల్ పెండులం అంటాం, అంతే, సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్. అర్థమైందా? వెరీ గుడ్. సో ఈ సింపుల్ పెండులంని ఇట్లా ఇట్లా తిప్పాలా, అంతే కదా? గుండ్రంగా తిప్పాలా, అంతేనా కదా? కోన్ షేప్లోకి వస్తుంది, అవునా కదా? ఇవి చూడండి, దీన్ని ఇట్లా తిప్పుతున్నా, కోన్ షేప్లో వచ్చిందా లేదా? అబ్బా సార్, కరెక్ట్ అంటే కరెక్ట్ అయిపోయింది సార్, కోన్ షేప్లో వచ్చింది కదా? వెరీ గుడ్. సో దీన్ని అందుకోసమే కొనికల్ పెండులం అని చెప్పేసి అంటాం. ఈ కోన్లో హైట్ ఉంటుంది కదా? అవును. అయితే ఈ హైట్ని హెచ్ అనుకుందాం, ఈ రేడియస్ని ఆర్ అనుకుందాం, సరేనా? అయితే ఈ దారం, మన థ్రెడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకుందాం, సరేనా? ఓకే. సో ఇది టీటా ఇచ్చింది క్వశ్చన్లో, ఓకేనా? ఇది టీటా అనుకుందాం, సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో కొనికల్ పెండులం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సింపుల్ పెండులమే, మొత్తం సింపుల్ పెండులమే. ఇక బాబ్ ఎట్లా తిరుగుతుంది? సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కదా, కింద బాబ్ ఉన్నది కదా, సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నది. థ్రెడ్ ఎట్లా కనిపిస్తుంది? కోన్ లాగా కనిపిస్తుంది, అంతేనా కదా? వెరీ గుడ్. సో దీన్నే మనం కొనికల్ పెండులం అని చెప్పేసి అంటాం, ఓకేనా? వెరీ గుడ్. చలో ఇప్పుడు రండి, మనకు ఈ హైట్ కావాలి కదా, ఈ హైట్ ఎంతనో కావాలి. ఎట్లా కనుక్కోవచ్చు? చూడండి. సో ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అనుకుని ఏముంటుంది? కాస్ టీటా, అంతేనా కదా? సో హెచ్ ఈక్వల్ టు ఎల్ ఉంది కదా ఇది, సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎల్ కాస్ టీటా, అంతేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు రేడియస్ కావాలి. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఏముంటుంది? సైన్ టీటా ఉంటుంది, ఎల్ సైన్ టీటా. సో ఇదేం తీసుకుంటున్నాం? రేడియస్ అని తీసుకుంటున్నాం, అంతేనా కదా? అవునా కదా? ఇన్ కేస్ ఇక్కడ రేడియస్ ఇక్కడ హైట్ లేకుంటే మనం ఏమంటుండే? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎల్ కాస్ టీటా, ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎల్ సైన్ టీటా అంటుండే, అంతేనా కదా? వెరీ గుడ్. చలో ఇవైతే పక్కగా రాసేసుకుందాం, ఓకేనా? ఓకే, చలో ఇప్పుడు రండి. సో దీనిపైన ఏవేవి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి సార్? రౌండ్ తిరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తుంది, అంతేనా? వెరీ గుడ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంతేనా? సో పాయింట్ నుంచి దూరం పోయేది ఏంది సార్? దారం కాబట్టి దారంలో టెన్షన్ ఉంటుంది, అంతేనా కదా? వెరీ గుడ్. దారంలో ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది. సో ఇది చూడండి. సో ఈ టెన్షన్ టీ అనుకుంటున్నా, ఓకేనా? ఇది టీటా అయితే అఫ్కోర్స్ ఇదేమవుతుంది? టీటానే కదా, అవునా? అందరు తెలుసు కదా? చలో, సో పైన ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది? టీ కాస్ టీటా, అంతేనా?
వెరీ గుడ్. సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ టీ సైన్ టీటా కనిపిస్తుందా? కొంచెం పెద్దగా ఎలా డయాగ్రామ్, ఒక్క నిమిషం ఆగండి, కొంచెం పెద్దగా వేస్తా డయాగ్రామ్. సో కొనికల్ పెండలం ఈ సేమ్ యాజ్ సింపుల్ పెండలం, అంతేనా? చలో ఓకే, అంతే కదా. ఇది హైట్, ఇది రేడియస్ తీసుకున్నాం కదా. దీనిలో ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది కదా, దారంలో టెన్షన్ ఉంటుంది. సో ఇది టీటా, అంతేనా? కరెక్ట్. సో ఇదేమవుతుంది? టీటా అవుతుంది, అంతేనా కదా. సో ఇది ఇట్లా తిరుగుతుంది కదా, ఓకేనా. సో ఇది మొత్తం వేస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారు అని చెప్పేసి వేస్తాలే, వేయాలనా? ఇవి ఇట్లా, ఓకేనా? ఓకే, అర్థమైపోయింది కదా. ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది, ఓకేనా. ఇవి అందుకోసం మళ్ళీ ఇవన్నీ వస్తాయి అన్నట్టు మధ్యలో డాట్స్. ఓకే, అందుకోసం వేస్తలే. అర్థమైపోయింది కదా ఇదైతే మీకైతే. వెరీ గుడ్. చలో ఫస్ట్ అయితే ఆ చిన్న డయాగ్రామ్ వేసుకోండి, దాని పక్కకి ఇది పెద్దగా వేసుకోండి మీరు, ఓకేనా. వెరీ గుడ్. చలో, సో పైన ఇక్కడ ఏమున్నది? టెన్షన్ ఉన్నది కదా. పైన ఎవరు అవుతున్నారు? టీ కాస్ టీటా, అంతేనా కదా. ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అంటుకొని కాస్ టీటా ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? టీ సైన్ టీటా, అంతేనా? కరెక్టే. గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి ఏ ఫోర్స్? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. బాడీ ఈజ్ ఇన్ మోషన్, అంతేనా. వెరీ గుడ్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్మ్ ఏంటి? mv²/r, అంతేనా కదా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ఈ హైట్ ఏంది? హైట్ ఏం రాసినాం మనం? సో ఇది ఎల్ కదా, టోటల్ లెంత్ ఎల్ కాస్ టీటా. రేడియస్ ఏంది? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎల్ సైన్ టీటా, అంతేనా. వెరీ గుడ్. సో ఈ బాల్ని బాల్ రాయి బాబు మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. కిందికి ఎవరు అవుతున్నారు? భూమి, అంతేనా. ఎస్, ఎంజీనేనా. వెరీ గుడ్. గ్రావిటీ లాగుతుంది. చలో, ఈ బాల్ కానీ పైన కానీ కింది కానీ మూవ్ అయిందా? కాలే. సో అప్వర్డ్ ఫోర్స్ పైన ఏంటి? టీ కాస్ టీటా, కింద ఏంటి? ఎంజీ. బ్యాలెన్సింగ్ అయిపోయినాయి. వెరీ గుడ్. సో ఈ బాల్ అనేది ఇట్ సైడ్ కానీ మూవ్ అయిందా? కాలే. సో ఫైనల్ ఏం రాద్దాం? టీ సైన్ టీటా దేనితో బ్యాలెన్స్ అయింది? mv²/r తోటి బ్యాలెన్స్ అయింది, అంతేనా. వెరీ గుడ్. సో దీని ఫస్ట్ ఈక్వేషన్, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, ఓకేనా. రైట్. సో నేనేం చేస్తున్నా అంటే 2/1 చేస్తున్నా, సరేనా. 2/. సో mv²/r అపాన్ ఏంటి? mg, అంతేనా. కరెక్ట్. సో ఇదేంది? టీ సైన్ టీటా అపాన్ టీ కాస్ టీటా, అంతేనా. వెరీ గుడ్. సో ఈ టీ పోయింది కదా, కరెక్టే. సో సైన్ బై కాస్ ఏమొచ్చింది? టాన్ టీటా వచ్చింది కదా. సో ఎంఎం కూడా పోయింది కదా, కరెక్టే. సో v²/ ఈ ఆర్ కిందికి వస్తుంది కదా, ఆర్జీ ఈక్వల్ టాన్ టీటా వచ్చింది. v² ఈక్వల్ ఏమొచ్చింది? ఆర్జీ టాన్ టీటా వచ్చింది, అంతేనా. వెరీ గుడ్. సో ఇక్కడ ఉన్న పార్ట్ రబ్ చేసి విషయాలున్నాయిగా. చలో ఇప్పుడు చూడండి, మనము టైం పీరియడ్ కనుక్కుందాం దీంట్లో, సరేనా. టైం పీరియడ్ అంటే తెలుసు కదా, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది కొనికల్ పెండలం కి, ఓకేనా. టైం పీరియడ్ కనుక్కుందాం. చలో, సో దీనిలో నుంచి వెళ్ళి v² = rg. సో tan టీటా. సో డయాగ్రామ్ ఎట్లా వచ్చిందని మనకు? tan టీటా కావాలి. సో ఇది టీటా కదా, ఇదేంది ఎల్, ఇది హైట్ తీసుకున్నాం కదా, ఇదేంది రేడియస్ తీసుకున్నాం, అంతేనా. బాబ్ అనేది ఇక్కడ ఉన్నది. tan టీటా అపోజిట్ బై అడ్జసెంట్ r/h, అంతేనా. r/h. సో r పోయింది కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? g/h వచ్చింది, అంతేనా. సో v² = g/h వచ్చింది, అవునా కదా. అరే సారీ, r కదా, r × r ఎట్లా పోతుంది? క్యాన్సిల్ కాదు, ఇంటూ అవుతుంది కదా. సో r² కదా, r × r, r². gr²/h వచ్చింది, అంతేనా. కరెక్టే. సో v = ఏమొస్తుంది? √g r²/h, అంతేనా. కరెక్టే. సో ఇది r బయటికి వస్తే r × √g/h, అంతేనా. వెరీ గుడ్. సో వెలాసిటీ ఏమొచ్చింది? రేడియస్ √g/h వచ్చింది, అంతేనా కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఏం కనుక్కుందాం? టైం పీరియడ్ కనుక్కుందాం, ఓకేనా. సో ఈ రెండు ఈక్వేషన్లు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన రాస్తా, ఎందుకంటే మనం టెన్షన్ కూడా కనుక్కోవాలి దీంట్లో, సరేనా. ఏం కనుక్కోవాలి? టెన్షన్స్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా, t cos θ = mg
టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు mv²/r కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ పక్కగా రాసుకుంటున్నా, సరేనా. చలో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మనం ఏం కనుక్కుందాం, టైం పీరియడ్ కనుక్కుందాం, సరేనా. రైట్, సో టైం పీరియడ్ ఫార్ములా తెలుసు కదా. సో ఇది రబ్ చేసేసాను ఇది. దీని తర్వాత చూడండి అన్న, దీని తర్వాత ఏమొస్తుందో. సో టైం పీరియడ్ ఆఫ్ కొనికల్ పెండులం. టైం పీరియడ్ ఆఫ్ కొనికల్ పెండులం. చలో చూడండి. సో వీ నో దట్, మనకేం తెలుసు, వెలాసిటీ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, v ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ √g/h కదా. దాని ఒక స్పీడ్ అన్నట్టు, అంతేనా కదా. వెరీ గుడ్. సో స్పీడ్ ఫార్ములా ఏంటి అందరు తెలుసు, డిస్టెన్స్ అపాన్ టైం కదా. మొత్తం చుట్టూరుగా తిరగడానికి ఎంత డిస్టెన్స్, 2πr, అంతేనా కదా. సో ఇగో ఇట్లా తిరుగుతుందా, స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం, అంతేనా కదా. వెరీ గుడ్. సో డిస్టెన్స్ ఏంటి 2πr కదా, రౌండ్ తిరిగింది కాబట్టి. సో టైం ఎంత పట్టింది, t అనుకుందాం, ఓకేనా. చలో r ఇంటూ √g/h, అంతేనా. ఇది పోయింది కదా, పోయింది కరెక్టే. సో ఈ టీ రాసుకోండి, t ఈజ్ ఈక్వల్ h పైన g కింద కదా, 2π√h/g, అంతేనా కదా. వెరీ గుడ్. సో ఇంతకుముందు చెప్పినా నేను, హైట్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది, హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, l cos θ వచ్చింది కదా. రేడియస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, l sin θ వచ్చింది, అంతేనా. సో ఫైనల్లీ t ఈజ్ ఈక్వల్ టు 2π√h ప్లస్ ఏం రాయాలి, l cos θ రాసుకోవాలి, l cos θ అపాన్ g, ఓకేనా. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ కాదు, కొనికల్ పెండలం కదా. కొనికల్ పెండలం టైం పీరియడ్ ఏంది ఇది. సింపుల్ పెండలంలో టైం పీరియడ్ ఏమొస్తుంది, సింపుల్ పెండలంలో టైం పీరియడ్ ఏమొస్తుంది, l/g, ఇది వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇది సింపుల్ పెండలంలో, ఇది కొనికల్ పెండలంలో, ఓకేనా. ఎక్స్ట్రా ఏమొచ్చింది, కాస్ θ కదా, సేమ్ ఉన్నాయి కదా మొత్తం. వెరీ గుడ్. సో దీనిపైన మీకు చూడండి, రిలేషన్షిప్స్ పైన క్వశ్చన్స్ ఏమైనా అడిగితే, t is directly proportional to square root of length, అంతేనా, కరెక్టేనా, కరెక్టే. t is directly proportional to square root of cos θ, θ వాల్యూలో అడిగితే కనుక θ1 θ2 ఇస్తే అప్పుడు టైం పీరియడ్ కనుక్కోండి అంటే ఇది ఫార్ములా చేయాలి, అంతేనా, కరెక్టే. సో నెక్స్ట్ గ్రావిటీకి సంబంధించి క్వశ్చన్ ఇస్తే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ స్మాల్ g, అంతేనా. వెరీ గుడ్. చలో న్యూమరికల్ దీనిపైన ఇస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొనికల్ పెండలం, ఓకేనా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొనికల్ పెండలం చూద్దాం ఏమొస్తుందో, ఓకేనా. చలో వెరీ గుడ్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొనికల్ పెండలం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొనికల్ పెండలం, ఓకేనా. రైట్. సో ఫ్రీక్వెన్సీ అంటే అందరికీ తెలుసు సార్, అది 1 టైం పీరియడ్ అని, అంతేనా, కరెక్టే. 1 టైం పీరియడ్ ఏంటి, ఇది వచ్చింది కదా, 2π√L cos θ/g, అంతేనా. వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/2π√G/L cos θ. సో దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొనికల్ పెండులం. సో దీనిపైన రిలేషన్షిప్ మీకు కావాలి అని అనుకుంటే చూస్తేనే తెలుస్తుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద కొనికల్ పెండులం, అంతేనా, కరెక్టే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ θ, అంతేనా. వెరీ గుడ్. చలో సో ఫ్రీక్వెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం టైం పీరియడ్ కనుక్కుందాం, ఓకేనా. సో టైం పీరియడ్ ఆఫ్ కొనికల్ పెండులం. సో ఏమొస్తుంది చూద్దాం. టైం పీరియడ్ ఆఫ్ కొనికల్ పెండులం, సారీ టైం పీరియడ్ కాదు, టెన్షన్ ప్రెసెంట్ ఇన్ కొనికల్ పెండులం. టైం పీరియడ్ అనుకున్నాం, ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఇప్పుడు టెన్షన్ ఆఫ్ కొనికల్ పెండులం, ఓకేనా. టెన్షన్ ప్రెసెంట్ ఇన్ ఏ కొనికల్ పెండులం, ఓకేనా. అంటే దారంలో ఉంటుంది కదా టెన్షన్ అనేది. సో ఫ్రమ్ 192 ఈక్వేషన్ నుంచి వెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే 1² + 2² చేస్తున్నా, సరేనా. టీ అంటే ఏంటిడా టెన్షన్ అన్నట్టు, ఓకేనా.
1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో ఏమొస్తుంది టీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంవి స్క్వేర్ బై ఆర్ హోల్ స్క్వేర్. ఇంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ టీ స్క్వేర్ కామన్ కదా, మిగిలింది ఏంటి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. అంతేనా? కరెక్టే. సో ఇక్కడ ఏంది మిగిలింది? సో ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంవి స్క్వేర్ బై ఆర్ హోల్ స్క్వేర్. కరెక్టేనా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. ఇక్కడ మిగిలింది ఏంది టీ స్క్వేర్. సో ఇక్కడ మిగిలింది ఏంది ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం వి స్క్వేర్. వి స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది మనకు ఇంతకుముందు చేసినాం చూడండి ఒక్కసారి. వి స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది అన్న టాన్ టీటా, ఆర్జీ టాన్ టీటా కదా, ఆర్జీ టాన్ టీటా కదా, ఇదేనా వచ్చింది ఒకసారి చూసుకోండి కదా. రైట్. సో ఆర్జీ ఇంటూ టాన్ టీటా. టాన్ టీటా ఏంటి? ఇది రేడియస్, ఇది లెంత్. ఆపోజిట్ బై ఇది హైట్ కదా, ఇది లెంత్. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆర్ బై ఎల్, ఆర్ బై హెచ్. ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్, జీ ఆర్ స్క్వేర్ బై హెచ్. అంతేనా? వి స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది జీ ఆర్ స్క్వేర్ బై హెచ్ వచ్చింది. ఇంతకు ముందు చేసినాం. ఒక్కసారి ఎక్కడైతే రాసినామో చూసుకోండి ఒక్కసారి. ఇదే వాల్యూ వచ్చిందా? రైట్. సో ఇదేంది సో ఇప్పుడు అండి, సో ఇదైతే రాసుకున్నాం ప్లస్ రాసినాం. ఎం వి స్క్వేర్ ప్లస్ ఇది రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. జిఆర్ స్క్వేర్ బై హెచ్. అంతేనా? వి స్క్వేర్ ప్లస్ లో జిఆర్ స్క్వేర్ బై హెచ్ అపాన్ కింద ఏమున్నది ఆర్. అంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. సో ఇలా ఇది ఒకటి పోయింది. అంతేనా? కరెక్టే కదా. సో ఇప్పుడు చూడండి ఏమేమి వస్తుందో. సో టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇది చూడండి ఎం స్క్వేర్ జీ స్క్వేర్. అంతేనా? కరెక్టేనా? కరెక్టే. సో ఏమొస్తుంది? సో ఇలా ఆర్ ఆర్ అయితే పోయింది, మిగిలింది ఏంది ఎం స్క్వేర్ జీ స్క్వేర్ మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా? ఈడొకటి ఆర్ స్క్వేర్. అంతేనా? అపాన్ హెచ్ స్క్వేర్. అంతేనా? ఈ 2 అనేది సబ్స్టిట్యూట్ చేసిన అన్నిటికీ. ఓకేనా? ఇదే వస్తుంది కదా, చూసుకోండి. వెరీ గుడ్. చలో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. టెన్షన్ ప్రెసెంట్ ఇన్ కొనికల్ పెండలం ఏమొస్తుంది చూడండి. ఎం స్క్వేర్ జీ స్క్వేర్. ఇక్కడ కూడా ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ఉన్నది, బయటికి వస్తే ఎంజీ కదా. సో మిగిలింది ఏంది 1 ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంది ఆర్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇదే ఫార్ములా అండి. ఓకేనా? సో టెన్షన్, వాట్ ఇస్ ద టెన్షన్ ప్రెసెంట్ ఇన్ కొనికల్ పెండలం అని చెప్పేసి అంటే ఇదే. సో ఆర్ ప్లేస్ లో ఏం రాస్తారు గుర్తుందా? ఆర్ ప్లేస్ లో రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ వాల్యూ ఏమొస్తుంది ఎల్ సైన్ టీటా కదా, ఎల్ సైన్ టీటా. సో హైట్ ఏంటి? హైట్ వాల్యూ ఎల్ కాస్ టీటా కదా, ఎల్ కాస్ టీటా. ఓకేనా? సో ఆర్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, హెచ్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా? ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. వెరీ గుడ్. చలో ఒక 2 న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? అర్థమైపోయింది కదా, సింపుల్ ఏముంది కదా. వెరీ గుడ్. చలో సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే, సో డయాగ్రామ్ ఇచ్చిండు. ఓకే చలో చూద్దాం ఎంత సాల్వ్ చేస్తారు. సో లెంత్, సో డయాగ్రామ్ ఇట్లా ఇచ్చిండు. సో ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees ఇచ్చిండు. ఓకేనా? ఓకేనా? రైట్. సో లెంత్ వచ్చేసి 2 meters ఇచ్చిండు. లెంత్ ఎంత? 2 meters. థీటా వాల్యూ ఎంత? ఇగో ఈ యాంగిల్, గీడ ఉన్న యాంగిల్ ఎంత ఇచ్చిండు? 30 degrees ఇచ్చిండు. ఓకేనా? ఓకేనా? రైట్. సో మాస్ ఎంత ఇచ్చిండు అంటే 5 kg ఇచ్చిండు. జీ వాల్యూ 10 తీసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. సరేనా? ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే టెన్షన్ కనుక్కోవాలా. ఓకేనా? టెన్షన్ ఇంకా టైం పీరియడ్ కూడా కనుక్కోవాలి. ఫైన్ టెన్షన్ అండ్ టైం పీరియడ్ ఆఫ్ కొనికల్ పెండలం. ఓకేనా? చలో సో ఇంతే కదా, అవునా? ఇది రేడియస్, ఇది హైట్, అంతేనా కదా? కరెక్టేనా నేను చేసింది? రైట్. సో టెన్షన్ ఫార్ములా ఏమొచ్చింది టెన్షన్కి ఎంజీ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ వచ్చింది. అంతేనా? కరెక్టే. సో ఆర్ ఏంది ఎల్ సైన్ టీటా. కరెక్టేనా? హెచ్ ఏంది ఎల్ కాస్ టీటా. అంతేనా? కరెక్టే. లెంత్ ఏమి ఇచ్చిండు
2 meters. ఇప్పుడు టీటా ఏది తీసుకోవాలి? సో యాక్చువల్లీ క్వశ్చన్లో ఇచ్చింది ఇక్కడ ఉన్న యాంగిల్ టీటా, కానీ మనకు కావాల్సింది ఈ యాంగిల్ కదా. సో దిస్ ఈజ్ 60 degrees అన్నట్టు. ఓకేనా? ఇది మెయిన్ చూసుకోండి ఒకసారి డయాగ్రామ్లో. మనం ఇది తీసుకున్నాం, ఈడ తీసుకున్నాం, ఆ టీటా ఈడ తీసుకున్నాం కదా. వెరీ గుడ్. సో ఇదేంత అవుతుంది? 60 degrees అవుతుంది కదా. సో sin 60 degrees. సో ఫైనల్లీ sin 60 ఎంత? √3/2. ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది? √3 meters వచ్చింది. రేడియస్ అయితే వచ్చేసింది కదా √3. హైట్ ఏమొస్తుంది? 2 into cos 60 degrees. సో cos 60 ఎంత? 1/2. సో ఎంత వచ్చింది? 1 meter. హైట్ ఎంత? 1 meter. ఓకేనా? వెరీ గుడ్. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. మాస్ ఎంత ఇచ్చిండో 5 kg. జీ వాల్యూ ఎంత? 10. 1 ప్లస్ రేడియస్ ఎంత వచ్చింది? √3 హోల్ స్క్వేర్ అపాన్ హైట్ ఎంత వచ్చింది? సో 1 స్క్వేర్. సో ఫైనల్ ఏమొచ్చింది? 50 √1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ 3. అంతేనా? సో 3 + 1 4. సో √4 ఎంత? 2 కదా. సో 50 2s 100. సో ఫైనల్లీ టెన్షన్ ఎంత వచ్చిందన్నా? టెన్షన్ ఎంత వచ్చింది? 100 newtons వచ్చింది. ఓకేనా? వెరీ గుడ్. సో టైం పీరియడ్ కనుక్కోవాలి. సో టైం పీరియడ్ ఫార్మ్ ఏంటి? ఏమొచ్చింది? 2π√L cos θ/g వచ్చింది. అంతేనా? కరెక్టే. సో 2πL cos θ అంటే h/g కదా వచ్చింది. హైట్ ఎంత? 1. చేద్దామా ఇంకొకసారి? మీ ఇష్టం. cos 60 degrees. లెంత్ ఎంత ఇచ్చిండు? లెంత్ 2 ఇచ్చిండు కదా. లెంత్ 2 cos 60 degrees 1/2 కదా. జీ వాల్యూ ఎంత? 10. ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది? 2π/√10. అంతేనా కదా. సెకండ్. సో ఫైనల్లీ టైం పీరియడ్ ఎంత వచ్చింది? 2π/√10. అంతేనా? అవునా కదా. కరెక్టే కదా. 2π రైట్. సో 2π√L cos θ/g. లెంత్ ఎంత? కరెక్టే. సో ఇదే. వెరీ గుడ్. అర్థమైపోయిందా? వెల్ డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కొనికల్ పెండలం. కొనికల్ పెండలం యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కొనికల్ పెండలం. చూడండి. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కొనికల్ pendulum if it makes 30 degrees with vertical. Okay na? If it makes 30 degrees with vertical and its length is 2 meters. Okay na? Speed ga అనుకోవాలన్నా. ఓకేనా? చలో రైట్. సో ఏమి ఇచ్చిండు? సో ఇది మనకు తెలుసు. ఇది రేడియస్, ఇది హైట్ అని తెలుసు. ఇది టీటా వాల్యూ అయితే ఇచ్చిండు. వర్టికల్ తోటి ఇదే దీంతో 30 degrees అని ఇచ్చిండు. ఓకేనా? లెంత్ ఎంత ఇచ్చిండు? ఇది ఎల్. అంతేనా? స్పీడ్ కనుక్కోవాలా కదా. సో ఇంతకుముందే చెప్పినా నేను. స్పీడ్ ఫార్ములా ఏమొచ్చింది? స్పీడ్ యొక్క ఫార్ములా ఏమొచ్చింది? v² = rg v = rg tan θ వచ్చింది. అవునా కదా. v² కదా రైట్. v² = rg tan θ వచ్చింది కదా. రైట్. v = ఏమొస్తుంది? rg tan θ. సో tan θ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో r/h. ఇది పోయింది కదా. సారీ పోలే. అప్పుడు కూడా ఇదే మిస్టేక్ చేసాం కదా. పోదు. సో ఫైనల్ ఏమొచ్చింది? r² g/h. అంతేనా? కరెక్టే. సో v = బయటికి వస్తుంది కదా r × √g/h. సో ఫైనల్లీ మనకు రేడియస్ కావాలి. సో రేడియస్ ఎట్లా వస్తుంది? రేడియస్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ L sin 30 degrees, హైట్ ది L cos 30 degrees. అంతేనా? కరెక్టే. లెంత్ ఎంత ఇచ్చిండు? 2 meters. sin 30 1/2. సో ఫైనల్ ఏమొచ్చింది? రేడియస్ 1 meter వచ్చింది. సో లెంత్ ఎంత ఇచ్చిండు? 2. cos 30 ఎంత? √3/2. సో ఫైనల్ ఇది ఎంత వచ్చింది? √3 meters వచ్చింది. అంతేనా? వెరీ గుడ్. సో రేడియస్ ఎంత? 1 √g బై హైట్ ఎంత వచ్చింది? √3 కదా. అంతేనా కదా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఆన్సర్ ఏంది? 10/√3
√3 అంతేనా? సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? √10/3 అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్గా సో ఇదే ఆన్సర్ ఇక. అర్థమైందా? సో వెరీ గుడ్, వెల్ డన్, షబ్బా, చల్ రైట్ బేటా. సో మీకైతే మొత్తము క్లియర్గా అర్థమైపోయింది, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నేను ఇక్కడితో ఆపేస్తున్నాను మరి, సరేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందరికి వచ్చేసి అప్పటికంటే చదువుకుంటూ ఉండండి. బాయ్ బేటా.